నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వ భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడివేడిగా చర్చ జరిగింది. మంత్రి నారా లోకేష్ వైసీపీ సభ్యుల ప్రశ్నలకు ధీటుగా సమాధానమిచ్చారు. 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు ఇచ్చామని స్పష్టం చేశారు. క్రెడిబిలిటీ కంపెనీలకు భూములు కేటాయింపు చేస్తున్నట్టు తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ముందుకు రాలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు మంత్రి లోకేష్ వివరించారు. మా ప్రభుత్వానికి అయితే పిల్లలకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. గవర్నమెంట్కి ₹2 ఆదాయం తగ్గినా పర్వాలేదు, ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. దట్ ఈజ్ అవర్ పాలసీ. లేదు మీకు ఆదాయం ఎక్కువ కావాలని పాలసీ మీకుంటే అది మీ పాలసీ. మా ప్రభుత్వం పాలసీ అయితే ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం పాలసీ. అధ్యక్ష ఇప్పుడు సాలపూరే సత్వాది అడిగారు అధ్యక్ష. ఇది ఏదో ర్యాండమ్ కంపెనీలు కాదు, క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలు. కనీసం 5-6 రాష్ట్రాల్లో వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్న వారు, వాళ్ళకి ఏంటంటే అధ్యక్ష వాళ్ళ బిల్డింగ్స్, వాళ్ళకి గ్రేడ్ ఏ ఆఫీస్ ఐటీ ఆఫీస్ స్పేస్ కట్టుకెళ్ళిన వాళ్ళు కట్టుకెళ్తారు అధ్యక్ష. ఇది పేపర్ కంపెనీలా? దేర్ ఆల్ క్రెడిబుల్ లార్జ్ స్కేల్ ప్లేయర్స్ అధ్యక్ష. వాళ్ళ స్పేస్ దే ఆర్ అమంగ్ ద టాప్ 5. 5 సంవత్సరాలు మనం ఇప్పటికీ చాలా నష్టపోయి ఉన్నాం. ఈ 18 నెలల్లో ఎవరు ఊహించిన విధంగా ఇంత పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చారు అధ్యక్ష. మీరు ఒకసారి చూడండి అధ్యక్ష, ఈ 5 కంపెనీల్లో మీరు చూస్తే అధ్యక్ష, ఈ 99 పైసలకి ఇచ్చిన దానికి సుమారుగా 65,000 మందికి ఒక ఐటీ రంగంలోనే మేము ఉద్యోగాలు కల్పించబోతున్నాం అధ్యక్ష. 65,000 మందికి అధ్యక్ష. 5 కంపెనీలు అధ్యక్ష, 5 కంపెనీస్. ఆ లక్ష్యం 5 లక్షల ఉద్యోగాలు. ఒక ఐటీ రంగంలో 5 లక్షలు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గుంటూరు కోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబుని పీటీ వారెంట్పై సత్తెనపల్లి పోలీసులు ప్రవేశపెట్టారు. 2023లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో లక్కీ డిప్ పేరుతో అవినీతికి పాల్పడ్డారంటూ ఆయనపై కేసు నమోదైంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటిని పీటీ వారెంట్పై సత్తెనపల్లి పోలీసులు గుంటూరు కోర్టుకు హాజరుపరిచారు. అయితే చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసు, పట్టాభిపురం పిఎస్లో నమోదైన కేసుల్లో అంబటి రాంబాబుకు ఇప్పటికే బెయిల్ వచ్చింది. కోర్టుకు వచ్చిన అంబటి తగ్గేదేలే అంటూ పార్టీ శ్రేణులకు సిగ్నల్ ఇచ్చారు. మెడికల్ కాలేజ్లో ఏర్పాటు చేసిన మెడ్ ఫ్యూజన్ కార్యక్రమం ఈ నెల 22 వరకు కొనసాగుతుందని ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి వెల్లడించారు. ఈ నెల 4వ తేదీ నుంచి గుంటూరు మెడికల్ కాలేజ్లో ఏర్పాటు చేసిన మెడ్ ఫ్యూజన్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచార్య తెలిపారు. ఈ మెడ్ ఫ్యూజన్ కార్యక్రమాన్ని ప్రతి విద్యార్థి చూడాల్సిన అవసరం ఉందన్నారు. దానివలన విద్యార్థుల్లో మెడికల్ విద్య వైపు వెళ్లాలనే కోరిక కలుగుతుందన్నారు. ప్రతిరోజు 4 నుంచి 5,000 మంది విద్యార్థులు వచ్చి ఈ ఎగ్జిబిషన్ ను సందర్శిస్తున్నారని తెలిపారు. పరిస్థితిని బట్టి మరికొంతకాలం పొడిగిస్తామని ఆయన మీడియాకు వివరించారు. ప్రతిరోజు 4,000 నుంచి 5,000 మంది స్టూడెంట్స్ విజిట్ చేస్తున్నారు. ఆశ్చర్యానికి లోనవుతున్నారు, చాలా అనుభూతికి లోనవుతున్నారు, చాలా సంతోషపడుతున్నారు. ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో మెడిసిన్ మీద ఆసక్తి కలుగజేయడం కోసం, భవిష్యత్తులో వాళ్ళు ఎంచుకునే ప్రొఫెషన్లో ఈ మెడిసిన్ అనేది వాళ్ళకి ఒక స్పార్క్గా ఉపయోగపడుతుందని, ఇప్పటివరకు ఎంబీబీఎస్ అనే ఆలోచన లేని వాళ్ళు ఇది విజిట్ చేసిన తర్వాత, ముఖ్యంగా ఎనాటమీ డిపార్ట్మెంట్ కానీ, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కానీ, పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ కానీ, అక్కడ ఉన్న ఆ స్పెసిమెన్స్ని చూసి, ఆ మోడల్స్ని చూసి వాళ్ళు ఈ నెల 22 వరకు ఉంటుందని అనుకుంటున్నాం. రెస్పాన్స్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది.
నగరంలో దేశవ్యాప్త సమ్మె ఘనంగా నిర్వహించారు. ఈ సమ్మెలో వేలాది కార్మికులు, రైతులు, వివిధ రంగాల ఉద్యోగులు పాల్గొని లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీ శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు జరిగింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కార్మిక సంఘాలు, రైతు సంఘాల నాయకులు మాట్లాడారు. కార్మికులను బాధితులుగా మార్చే 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, విశాఖ ఉక్కుతో సహా ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరణను ఆపాలని ఆందోళనకారులు కోరారు. కనీస వేతనం 30,000 చెల్లించాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ కల్పిస్తూ సమగ్ర చట్టం తీసుకురావాలని, ముఠా, ఆటో, బిల్డింగ్, గిగ్ వర్కర్స్ ను రక్షించాలని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతంలో కూడా అమలు చేసి 200 రోజులు పని కల్పించాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పాల్గొన్నాయి. గుంటూరు మెడికల్ కాలేజ్లో నిర్వహించిన వైద్య ఎగ్జిబిషన్ ని జైన్ హైస్కూల్ విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ ఎండి మున్ను మాట్లాడుతూ, ఇటువంటి ఎగ్జిబిషన్లు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసి విజ్ఞానాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. 30 ఏళ్ల తర్వాత ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ అభినందనీయమన్నారు. శిశువుల ఎదుగుదల దశలు, మానవ శరీర అవయవాల పనితీరు, రక్తదానం, శస్త్రచికిత్సల సమయంలో మత్తు విధానం వంటి అంశాలను వైద్య విద్యార్థులు వివరించారు. విద్యార్థులు ఆసక్తిగా నోట్స్ తీసుకుని సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె కార్యక్రమం కలెక్టరేట్ ఎదుట నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కుమార్ మాట్లాడుతూ, దేశంలో ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల నడ్డు విరిచారని ఆరోపించారు. దానివలన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల మంది మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టం యథాతథంగా పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫణీంద్ర, అబ్దుల్ సలీం, వెంకట్రావు, హనుమంతరావు, కంచుమాటి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా ఈరోజు సమ్మె పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో 4 లక్షల మంది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ ఫెడరేషన్ కూడా పాల్గొనాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న 4 లక్షల మంది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ కూడా ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ లేబర్ కోడ్స్ వల్ల సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయ్ యాక్ట్ అనేది ఏదైతే కనుక 1976 నుంచి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్కి అమల్లో ఉందో అది పూర్తిగా నెరవేరయ్యే పరిస్థితి ఉంది. దాంతోపాటు ఎప్పుడు లేని విధంగా ఈ మా ప్రొఫెషన్లోకి కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ పద్ధతి కూడా తీసుకొస్తున్నారు ఈ లేబర్ కోడ్స్ ద్వారా. దీన్ని కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. వీటన్నిటికంటే మరీ ఘోరంగా 300 మంది కంటే తక్కువ ఉన్న ఎంప్లాయీస్ ఉన్న ఏ కంపెనీ అయినా సరే కూడా కాంపోజిషన్ ఇవ్వకుండా, ఒక నోటీస్ ఇవ్వకుండా ఇష్టానుసారంగా మూసేసే హక్కు కూడా ఈ లేబర్ కోడ్స్ కల్పిస్తున్నాయి. దీనివల్ల మా దాంట్లో దాదాపు 80% మంది కార్మికులు కూడా రోడ్డున పడే ప్రమాదం ఉంది. దాంట్లో మిగతా 20% మందిలో కూడా డివిజన్స్ కూడా క్లోజ్ అయిపోయే పరిస్థితి కూడా ఉంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ సెషన్ 2026 కార్యక్రమం ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులతో జరిగిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ టెక్నాలజీ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజల చేతుల్లోకే పాలన తీసుకురావాలని మంత్రి లోకేష్ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమం తీసుకొచ్చారని తెలిపారు. దాని ద్వారా ప్రజలకు అవసరమైన అన్ని సేవలను వాట్సాప్లోనే పొందవచ్చునన్నారు. 9553000009 నెంబర్ ద్వారా 32 శాఖలకు సంబంధించిన 935 ప్రభుత్వ సేవలు ఇంటి వద్ద నుంచే స్వయంగా పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కొల్లా శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు. ఇనీషియల్గా మొదలుపెట్టినప్పుడు, లాస్ట్ ఇయర్ మొదలుపెట్టినప్పుడు 150 సర్వీసెస్ తోటి ప్రారంభమైన ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఈ రోజున 920 పైచలు సర్వీసెస్ని అందిస్తూ ఉన్నాం. 32 శాఖలకు సంబంధించి ప్రజలకు కావాల్సిన ఏ సర్వీస్ అయినా కానీ, అంటే ఇప్పుడు వాళ్ళు ఒక వాటర్ బిల్ కట్టాలి, లేదా ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి, లేదు వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, లేదు బర్త్ సర్టిఫికేట్ కావాలి, లేదు వాళ్ళు టెంపుల్ దర్శనం చేసుకోవాలి,
ఆ టెంపుల్లో ఏ రకమైన దర్శనం చేసుకోవాలి. అట్లానే ఈ ఏపీఎస్ఆర్టీసీ ద్వారా బస్ రిజర్వేషన్ చేసుకోవాలి, లేదా స్టూడెంట్స్ ఇట్లా వాళ్ళ హాల్ టికెట్ తెచ్చుకోవటం కానీ, లేకపోతే రిజల్ట్స్ చూసుకోవటం కానివ్వండి, లేదు ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో జరుగుతుంది, పెన్షన్లు కానివ్వండి, లేకపోతే తల్లికి వందనం కానీ, ఇట్లా వీటికి అప్లై చేసుకోవాలి. ఇక మన దైనందిన జీవితంలో మనకు కావాల్సిన ఏ సర్వీస్ అయినా కానీ జస్ట్ వాళ్ళ ఫోన్ ద్వారా అందుకునే ఒక అద్భుతమైన అవకాశం ఈ సైబర్ సెక్యూరిటీ అండ్ వాట్సాప్ గవర్నెన్స్ మీద నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రోగ్రాము మా కాలేజీలో మా స్టూడెంట్స్కి అరేంజ్ చేయడం ద్వారా స్టూడెంట్స్లో అవేర్నెస్ పెరిగి ఇదే స్టూడెంట్స్, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మనకి 70% ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడాను రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫార్మర్సు, లేకపోతే మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు పేరెంట్స్ అందరూ కూడా. సో పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఆ విజ్ఞానము వీళ్ళు వీకెండ్స్లో ఇంటికి వెళ్ళినప్పుడు కానివ్వండి, సెలవులకు ఇంటికి వెళ్ళినప్పుడు కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ పేరెంట్స్ కూడా అవేర్నెస్ పొందుతారు ఈ సైబరు మోసాల గురించి కానివ్వండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.